ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 19వ అధ్యాయము 21వ వచనము. ఆయన, ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చెయ్యను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా పట్ల మీరు చూపే మీ మహాకృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నశించిపోయే సొదొమ పట్టణములో నుండి లోతు కుటుంబమును రక్షింపబడటానికి అబ్రహాము చేసిన ప్రార్థన విజ్ఞాపన మనవిని మీరు ఆలకించి లోతు కుటుంబమును విడిపించి రక్షించి నశించిపోయే ప్రజల కొరకు మేము ప్రార్థించాలన్న ఒక సందేశమును మాకు ఈ వాక్యం ద్వారా ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. నశించిపోయే వారి కొరకు ప్రార్థన విజ్ఞాపనలను చేసిన అబ్రహాముకు ఉన్నటువంటి విజ్ఞాపన ఆత్మను ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి మాకు ఇవ్వమని మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. దేవా, పాపశాప దాస్యములో మరణానికి లోనైన ఈ శరీరంలో ఉన్నటువంటి మీ ఊపిరి ద్వారా మాలో ఉన్న ఆత్మ జీవము కూడా లోతు కుటుంబంలాగా రక్షించబడాలి అని అంటే ఈ శరీరము మరణించక ముందే మీ రక్షణ పొందుకోవాలి అన్న సత్యమును ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తించటానికి, తెలుసుకోవటానికి వారికి మీ ఆత్మ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సకల దుష్టత్వంతో నిండిన ఈ లోకంలో పాపాన్ని తింటూ, పాపాన్ని త్రాగుతూ, పాపాన్ని ధరించుకుంటూ నశించిపోతున్న అనేక మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నారు దేవా. వారినందరినీ మీ కృపతో రక్షించమని, వారు మీ సత్యమును మీ ప్రేమను గ్రహించి వారి పాపముల కొరకు పశ్చాత్తాపం పొందేలా వారి హృదయాలను మీ తట్టు త్రిప్పమని, వారి మనసును మార్చమని, నూతన హృదయమును వారికి ఇవ్వమని వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము దేవా. నిత్య జీవమును పొందే మార్గాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగంలోని విమోచనను గ్రహించగల జ్ఞానమును, అవకాశమును, ఆలోచించే సమయమును వారికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తంతో కడగబడి విమోచించబడిన ప్రజలమైన మా అందరి హృదయాలను మీ ఆధీనంలో ఉంచమని ప్రార్థిస్తున్నాము దేవా. నశించిపోతున్న అనేక మంది ప్రజలు మీరు అందించిన రక్షణలోనికి రావటానికి సహాయపడే విజ్ఞాపన ప్రార్థన ఆత్మను, ఆత్మయు జీవమునయున్న జీవింపజేసే వాక్యం అనే జీవనదిని ఎల్లప్పుడూ మాలో ఉండేటట్లు, మాలో ప్రవహించేటట్లు మీ పరిశుద్ధాత్మను మా హృదయానికి కావలిగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, మేము మీ వాక్యాన్ని, మీ ప్రేమను, మీ రక్షణ సువార్తను ఇతరులకు తెలియజేసే సాధనములుగా మమ్మల్ని వాడుకొనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నశించిపోతున్న ఆత్మలను మీ రాజ్యంలోనికి చేర్చగల శక్తిని, నైపుణ్యాన్ని, ఆత్మబలమును మాకు ప్రసాదించండి దేవా. మా ప్రణాళికలు, మా మాటలు, మా ప్రార్థనలు, మా సమస్త ప్రవర్తన అంతయు కూడా మీ మహిమను అనేకులకు ప్రచురపరచడానికి ఉపయోగపడేదిగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రపంచవ్యాప్తంగా నశించిపోతున్న ప్రతి దేశం కొరకు, ప్రతి పట్టణం కొరకు, ప్రతి గ్రామం కొరకు, ప్రతి కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. వారు ఈ లోకంలో జీవించి ఉండగానే వారి ఆత్మ మరణమునకు లోను కాకుండా మీతో కలిసేవారుగా, నిత్య జీవమును పొందేవారుగా వారందరూ ఉండాలని, మీరు ఇచ్చే నిత్య రక్షణ, నిత్య జీవము అనే గొప్ప ఆశీర్వాదాన్ని వారు పొందాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, అబ్రహామును కనికరించినట్లే మా ప్రార్థనలు కూడా కనికరించమని, వినమని, అంగీకరించమని, నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించే వారముగా మేము ఉండగలుగునట్లు మమ్మల్ని కూడా మీ చేతిలో ఘనమైన పాత్రలుగా మేము ఉండగలుగునట్లు మమ్మల్ని వాడుకొనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా మాటలను, మా హృదయములను మీ పిలుపుకు తగినట్లు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా జీవితం అంతా నశించిపోతున్న ఆత్మలను మీ దగ్గరకు, మీ మార్గంలోనికి, మీ సత్యములోనికి, మీ జీవంలోనికి తీసుకురావటంలో ఉపయోగపడేలా ఆత్మ సంబంధమైన ఒక స్ఫూర్తిని, ఒక ఉజ్జీవాన్ని మీ ప్రజలమైన మా అందరికీ ప్రసాదించమని, మమ్మల్ని నడిపించమని, ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించే దేవుడువైన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రపంచవ్యాప్తంగా నశించిపోతున్న ప్రజల కొరకు అబ్రహాముల ప్రార్థన విజ్ఞాపనలను చేస్తున్న ప్రతి దైవజనుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. వారి ప్రార్థనను, వారి విజ్ఞాపనలను మీరు ఆలకించి వారి ప్రయత్నములన్నిటినీ సఫలపరచమని, వారికి మీరే తోడుగా ఉండమని, వారి ప్రతి అవసరతను మీరు తీర్చమని, మీ ఆత్మశక్తితో నింపమని, మీరే మా అందరిని నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశాధికారులను, మా రాష్ట్ర అధికారులను రక్షించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిలో నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థించిన అబ్రహాములో ఉన్నటువంటి విజ్ఞాపన ఆత్మను వీరందరికీ అనుగ్రహించి పెట్టమని, నశించిపోయే ప్రజల కొరకు మేము విజ్ఞాపన చేసినప్పుడు, మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన మీరు ఆలకిస్తారన్న విశ్వాసమును, గ్రహించగలిగే జ్ఞానమును, సత్యమును, దాన్ని పాటించగలిగే బుద్ధిని మీ కృప ద్వారా మాకందరికీ మీరు అనుగ్రహించి పెట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మేము చేసిన మా ప్రార్థనలను మీరు ఆలకించి జవాబు ఇచ్చారని విశ్వాసంతో మిమ్మల్ని స్తుతిస్తూ, ఇతరుల కొరకు మేము చేసే విజ్ఞాపనలను, మనవులను ఆలకించే జవాబుని ఇచ్చే యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన, ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.